పండుగ నీకు జోహార్. ఈ కథను రచించిన వారు శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారు. ఈ కథ ప్రచురణ కాలం జనవరి 2009. కథాకేళిలో ప్రచురితమైంది. ఆటోలోంచి దిగగానే అనుకున్న ప్రకారం 10 రూపాయలు అందించాడు భుజంగం. ఆ నోటు అందుకోకుండానే ఆటో డ్రైవరు మరో 5 వస్తుంది సార్ అన్నాడు ఎటో చూస్తూ నిర్లక్ష్యంగా. నువ్వు అడిగింది 10 రూపాయలే కదా, ఇంకా 5 ఎందుకు అడిగాడు భుజంగం. అలా అడుగుతున్న అతన్ని అమాయకుణ్ణి చూసినట్టు ఎగాదిగా చూశాడా ఆటో డ్రైవర్. అంతలోనే అన్నీ తెలిసిన మీరు కూడా ఏమీ తెలియనట్లు అడుగుతారేంటి సార్ అన్నాడు అదేదో అతి సామాన్య విషయమన్నట్టు. దాంతో పిక్కమొహం వేశాడు భుజంగం. అందరికీ తెలిసి తనకు మాత్రమే తెలియని విషయం ఏమై ఉంటుందా అని ఆలోచించాడు. ఫలితం శూన్యం. అలా ఆలోచనల్లో ఉన్న భుజంగంతో ఆటో డ్రైవర్, ఏంటి సార్ ఏమీ ఎరగని వాళ్ళలా అలా బిక్కమొహం వేస్తారు, ఆ 5 దసరా మామూలు అన్నాడు చిక్కుముడి విడదీసిన వాడిలా. గీరుకుపోయిన చర్మం మీద కారంగుండ తగిలినట్లు చురుక్కుమందా మాట వినగానే భుజంగానికి. దాంతో ఖస్సుమని లేచాడా ఆటో డ్రైవర్ మీద. నీ పిండం పిట్టలకి పెట్టా, అదేదో ఇంటర్నేషనల్ ఎఫైర్ లాగా ఎంత బిల్డప్ ఇచ్చావురా, టెన్షన్తో చంపావు కదా. అయినా ప్రతి అణాకాణి ఆవారా వెధవకి ఇదో అలవాటైపోయింది. దసరా మామూలట దసరా మామూలు అంటూ ఆగాడు వగరుస్తూ. అతడన్న మాటల్లో పిండం అన్న మాటకి అర్థం ఆ ఆటో డ్రైవర్కి తెలియదు కాబట్టి పెద్ద గండం తప్పింది భుజంగానికి. అయినా మిగిలిన మాటలు వింటూనే బిల్డప్పు లాకప్పు అంటూ ఎక్కువ మాటలొద్దు సారు, మీరిచ్చేది ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలు, దానికి ఇంత అక్కర్లేదు అన్నాడు పరమ నిర్లక్ష్యంగా. దాంతో అంటుకున్న తారాజువ్వల రయ్యమని లేచాడు భుజంగం. నీ మొహం మండా, నీ కంటికి నేను వెర్రి వెంగళపలా కనపడుతున్నానేంట్రా, నీ బతుక్కి దసరా మామూలు కావలసి వచ్చిందా, ఇలా అడిగిన ప్రతి అణాకాణి ఆవారాగాడికల్లా ఇవ్వడానికి నా తాత కూడబెట్టిన ముల్ల ఏమన్నా ఉందనుకున్నావా అంటూ వెర్రిగా కేకలేశాడు. దానికి కారణం అతని మనసులో రగులుతున్న బాధ. నెల్లాళ్ల పొద్దయింది ఈ తద్దినం మొదలై. వినాయక చవితి పండుగ వెళ్ళాక కరెంట్ రీడింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు మొదలెట్టారు. సార్ దసరా మామూలు అంటూ బుర్రగోక్కుంటూ. ఆ మాట విన్న భుజంగం, ఇప్పుడెక్కడి దసరా, 2 నెలలుంది కదా అన్నాడు. నిజమే సార్, కానీ మళ్ళీ మేం రీడింగ్కి వచ్చేసరికి దసరా వెళ్ళిపోతుంది సార్, ఏదో మీకు తోచినంత అన్నాడు వివరణ ఇచ్చి చివరగా నసిగేస్తూ. ఆ మాటతో అంత దీనంగా అడుగుతున్నారు కదా అని 5 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాడు భుజంగం. అది చూస్తూనే అందులో ఒకడు వెర్రిన ఒకటి నవ్వుతూ, మాలాంటి వాళ్లతో మీకు జోకులేంటి సార్ అన్నాడు. ఆ మాట అతడు ఎందుకన్నాడో అర్థం కాని భుజంగం, నీతో నేను జోకులెప్పుడేశాను అన్నాడు మాడిపోయిన గారెలా ముఖం పెట్టి. ఆ మాటకు రెండో వ్యక్తి, లేకపోతే ఏంటి సార్, 50 రూపాయలు ఇవ్వాల్సిన దసరా మామూలుకి 5 రూపాయలు ఇస్తే జోక్ కాక మరేంటి సార్, రండి సార్ మాకు అవతల పనుంది అన్నాడు బాకీదారుణ్ణి అప్పిచ్చినవాడు అడిగిన లెవెల్లో. దాంతో ఒళ్ళు మండిన భుజంగం, 50 కావాలా, 100 వద్దు అన్నాడు వ్యంగ్యంగా. అప్పటికే లోపల రక్తం మరగడం మొదలైంది భుజంగానికి. లేదు సార్, ఈ సంవత్సరానికి ఇంతే ఫిక్స్ చేశాం, అంతకంటే ఎక్కువ ఇచ్చినా తీసుకోం అన్నాడు ఆ ఇద్దరిలో ఒకడు. అలా వాళ్ళన్న ఒక్కొక్క మాట వింటుంటే పొయ్యి మీద పెట్టిన పాలలాగా రాను రాను పెరిగింది బీపీ. ఆ చివరి మాట వినేసరికి పగిలిన అగ్నిపర్వతం లావా ఎగజిమ్మినట్టు తన మనసులోని కోపాన్నంతా వాళ్ల మీద చూపించేశాడు. అతడి ఉగ్ర రూపం చూసి ఏమనుకున్నారో గాని ఆ సర్వీసు నంబర్ దగ్గర ఏదో రాసుకుని మౌనంగా వెళ్ళిపోయారు. అయితే అంత సులువుగా వాళ్ళు వెళ్ళిపోవడం వెనక ఆంతర్యం బిల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు గాని తెలిసి రాలేదు భుజంగానికి. నెలాఖరు కూర ఖర్చుకే కటకట్లాడుతున్న రోజులు. బిల్ కట్టడానికి ఆఖరి రోజు కావడంతో దాని పేరు చెప్పి నెల ఖర్చులకు కూడా కలిపి అప్పు చేసిన భుజంగం బిల్ కట్టడానికి వెళ్ళాడు. ఆ బిల్ కట్టించుకునే వ్యక్తి ఇతడి సర్వీస్ నెంబర్ చూడగానే, సార్ మీరు రీడింగ్ తీయడానికి వచ్చిన బాయ్స్కి ఇవ్వాల్సిన దసరా మామూలు పెండింగ్లో ఉంది సార్, అది మాది కలిపి ఇప్పుడు ఇస్తేనే బిల్ తీసుకుంటాం అన్నాడు. ఆ మాటతో భుజంగం బుర్ర బొంగరంలా తిరిగింది.
ఎన్నో రకాల చెప్పి చూశాడు. సామధాన భేదోపాయాలు ప్రయోగించాడు. ఇలాంటి పరిస్థితిలో తగువ పెట్టుకోకూడదని దండోపాయం ప్రయోగించలేదు. అక్కడంతమంది ఉన్నారు. వాళ్ళు తనలాగే బిల్ కట్టడానికి వచ్చిన వారే. అందరూ బాధితులే. ఏ ఒక్కరైనా తనకి సపోర్ట్ రారా అని ఆశించిన అతడి ఆశ అడియాసే అయింది. వాళ్ళెవరూ కలగజేసుకోలేదు సరికదా. తిరిగి తనకే పాఠాలు చెప్పడం మొదలెట్టారు కొందరు. తన్ను పిసినారిని చూసినట్టు చూసిన వాళ్ళు కొందరు, జాలిగా చూసేవాళ్ళు కొందరు, చాటుగా నవ్వుకుంటున్న వాళ్ళు కొందరు. అందర్నీ చూస్తున్నాడు భుజంగం. నీరసం వచ్చింది. అయినా ఫలితం లేదు. దాదాపు చేతులు నులిపి బలవంతంగా లాక్కున్నట్టు లాక్కున్నారు 2 రకాల దసరా మామూళ్ళని. అలా మొదలైన దసరా మామూళ్ల ప్రహసనం అలా అలా కొనసాగింది. ఉధృతమైంది. పాలు పోసేవాడు, కొళాయి నీళ్ళు ఇప్పేవాడు, పేపర్ వేసేవాడు, రోడ్డు తుడిచేవాడు, కాలవ తుడిచేవాడు, చెత్తలెత్తేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాడు. ఇలా వాళ్ళు వీళ్ళని లేదు. మనిషి ముఖం కనబడితే చాలు దసరా మామూలు అడిగేసేవారెవరో ఒకరు. కొన్నాళ్లు మామూలు ఇవ్వకుండా తప్పించుకున్నాడు. ఆ కాలంలో అతడు పడ్డ పాటలు మామూలు పాటలు కాదు, కుక్క పాటలు. ఇస్త్రీ బండివాడికి దసరా మామూలు ఇవ్వకపోతే అసలు మడత బదులు మరో దగ్గర మడత వచ్చేటట్టు ఇస్త్రీ చేసేవాడు. దాంతో 2 మడతలతో బట్టలు అసహ్యంగా తయారయ్యేవి. పోని వాణ్ణి మార్చి మరొకడికి ఇద్దామంటే ఆ అవకాశమే లేదు. ఎందుకంటే ఆ కాలనీకి అంతటికీ వాడొక్కడే కాంట్రాక్టు. పాలవాడు కొలత తగ్గించిపోయడమో నీళ్ళెక్కువ కలిపేయడమో చేసేవాడు. వాడి దగ్గర వాడుకు మానేద్దామా అంటే తన బడ్జెట్కి తగిన చవకలో మరెవరూ ఇవ్వరా చుట్టుపక్కల. పేపర్ బాయ్ ఒకరోజు ముఖానికి తగిలేట్టు పేపర్ విసిరాడు. మరో రోజు పూల మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఆ నీటిలో పడేటట్టు విసిరేశాడు. అది ఇది కాకపోతే ఏదో ఒక ఎడిషన్ పేపర్ తప్పించేసేవాడు. వాడికేం పోయింది? నష్టపోతే ఏజెంట్ కదా నష్టపోయేది. మానేసినా బాధ లేదు. మళ్ళీ బుర్ర తిని బుక్ చేయడానికి సేల్స్ ప్రమోటర్స్ ఉండనే ఉన్నారాయే. రోడ్డు తుడిచేవారు, కాల్వ తీసేవారు. సరే సరి మొదటి రోజు వాళ్ళ ఇంటి దగ్గర తొడవడం మానేసేవారు. రాను వారి నిరసన తీవ్రతరం చేసి ఎక్కడెక్కడి చెత్త కూడదీసి వాళ్ళ గుమ్మం ముందు పోసేవారు. పని మనిషి దగ్గర ఉండనే ఉంది పెద్ద ఆయుధం. అదే నాగా పెట్టడం. వచ్చినా వదలకుండా అరకొరగా తోమేసి సబ్బు పిసర్లో జిడ్డు ముద్దలో ఉంచేసి కడిగి పడేసేది. కూరలు అమ్మేవాడు, గూర్ఖా, కేబుల్ కనెక్షన్ వాళ్ళు, ఫోన్ వాళ్ళు, చిన్న చిన్న రిపేర్లు చేసేవాళ్ళు వీళ్ళంతా ఎవరి స్థాయిలో వారి నిరసన తెలిపి భుజంగాన్ని ఓడించి దసరా మామూలు పట్టుకెళ్ళిపోయారు. ఆఖరికి ఇంటికి రోజూ వచ్చే ముష్టివాడు కూడా ఘరానాగా మామూలు వసూలు చేసుకుని వెళ్ళిపోయాడు. 5-10 ఇస్తే తీసుకునేవాళ్ళు కొందరైతే 25-50కి తగ్గని వాళ్ళు కొందరు. అలా అలా ఇచ్చి చివరికి పెద్ద మొత్తం అప్పు చేయవలసి వచ్చింది. అదైనా దసరా మామూళ్ల నిమిత్తమే. అప్పట్నుంచి అలా అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితులు తెచ్చిన దసరా మామూలు మాట వింటేనే చిర్రెత్తుకొస్తోంది. అందుకే ఇప్పుడు ఈ ఆటో వాళ్ళ అలా అడిగేసరికి అంతలా రియాక్ట్ అయ్యాడు. అనుకోకుండా మధ్యలో తెలివొచ్చింది కనకానికి. తన నిద్రాభంగానికి కారణమేమిటో తెలియక అటూ ఇటూ చూస్తోంది. ఫ్యాన్ తిరిగే చప్పుడు తప్ప అంతటా నిశ్శబ్దమే. కాకపోతే జాగ్రత్తగా గమనిస్తే ఏదో చిన్న ధ్వని. అది కూడా తనకు అతి దగ్గర నుంచి వస్తోంది. అదేమిటో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ గదిలో అలుముకున్న చీకటి వల్ల ఏదీ స్పష్టంగా కనిపించని పరిస్థితి. అయినా అతి కష్టం మీద కనిపెట్టగలిగింది ఆ ధ్వని తన పక్కనున్న భర్త దగ్గర నుంచని. నెమ్మదిగా తడుముకుంటూ వెళ్ళి అంచనా మీద స్విచ్ నొక్కింది. స్టార్టర్ వీక్ అయిన ట్యూబ్లైటు మధ్యతరగతి కుటుంబ యజమానిలాగా నీరసంగా వెలిగింది. ఆ వెలుగులో అతి దీనంగా ముఖం పెట్టుకుని దిగులుగా కూర్చున్న భర్త ముఖాన్ని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడింది. తర్వాత తేరుకుని నెమ్మదిగా అంది, ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు అని. ఎందుకంటే ఈ మధ్య చాలా రోజుల నుంచి భర్త అలాగే ఉండడం గమనిస్తోంది. కానీ ఇంతలా నిద్ర మానుకుని బాధపడుతున్నాడు అనుకోలేదు. అలా అడిగిన కనకం మాట విన్న భుజంగం, ఏం చెయ్యమంటావు కనకం? చూస్తున్నావు కదా అప్పులు, ఇవన్నీ ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. అయినా కడుపుకింత తిన్నామనా, కంటికింపుగా ఒక బట్ట కట్టుకోవడానికి కొన్నామనా, లేకపోతే ఇల్లు కట్టామనా, పెళ్లి చేశామనా? దేనికి ఈ అప్పులు? అక్కడ 5, ఇక్కడ 3, మరో దగ్గర 2,
ఇలా దొరికిన చోటల్లా అప్పులు వాడేశాను. ఇవన్నీ ఎలా తీరుతాయి చెప్పు? పగటి వేషగాణ్ణి అసుర సంధ్య వేళలో చూసి నిద్దట్లో జడుసుకున్న చంటి పిల్లాడిలా వణికిపోతూ అన్నాడు భుజంగం. అతన్ని అలా చూస్తుంటే జాలేసింది కనకానికి. కానీ అంతలోనే కలిపురుషుడు ప్రవేశించిన ద్వాపరయుగం మనిషిలా మారిపోయింది. దానికి కారణం ఆమె మదిలో అప్పుడే వచ్చిన ఆలోచన. ఆ ఆలోచన ఆచరణలో పెట్టడానికి తగిన సమయం ఇదే. అందుకే నెమ్మదిగా పిలిచింది. ఆ పిలుపులో ఆత్మీయత. కరెంటు పోయిన మిట్ట మధ్యాహ్నపు వేసవేళలోని మనిషి స్థితిలో ఉన్న తనకి కూల్ డ్రింక్ తాగే స్ట్రాతో మొహం మీదుగా ఊదినట్లు అనిపించిందా పిలుపు. ఆత్మీయంగా పిలిచిన ఆ పిలుపుతో ఏమిటి అని అడిగాడు కరిగిపోతూ. ఇలా బెంగెట్టుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అయిందేదో అయిపోయింది. ఈ వడ్డీలు అప్పులు వీటన్నింటికంటే నన్నో మాట చెప్పమంటారా అడిగింది నెమ్మదిగా. మండు వేసవిలో కరెంటు ఉన్న ఫ్రిడ్జ్లోని కూలింగ్ వాటర్ దొరికినంత ఆనందం అనిపించిందా మాట. అలాటప్పుడు వద్దని ఎలాగంటాడు? మధ్యతరగతి మొగుళ్ళని అంత సులువుగా నమ్మరా ఇళ్ళాళ్ళు. కారణం వారికి ఏ మాటంటే ఏ కోపం వస్తుందో తెలీదు. అందుకే నెమ్మదిగా అంది. చిరాకు పడనంటేనే అని మాట తీసుకుని చెప్పడం మొదలెట్టింది. ఎలాగూ 10,000 అప్పుంది. నెలకి వడ్డీ 300-400 ఎలాగూ కట్టాలి కదా. ఎందుకంటే 3 రూపాయలు 4 రూపాయలు లెక్కన వడ్డీకి వాడారు. దాని బదులు ఒక సులువు చెప్పనా అంది. చెప్పు అన్నాడు నెమ్మదిగా నడుం మీద చెయ్యి వేసి రాస్తూ. ఆ చర్యలోనే అతడి మనసు ఎంత ఖుషీగా ఉందో అర్థం చేసుకుని నెమ్మదిగా అంది. మీరెన్నాళ్ల నుంచో నాకు నెక్లెస్ చేయిస్తానంటున్నారు, కానీ కుదరడం లేదు కదా అని ఆపేసి, మీరు మాత్రం కోపగించుకోనంటేనే అంటూ ఆగిపోయిందామె. ఎందుకంటే ఆమె మధ్యతరగతి ఇల్లాలు. ఆ మాటకి భార్య మీద జాలేసింది. అప్పుడప్పుడు తన చిరాకు ప్రవర్తనకి సిగ్గనిపించి, లేదులే చెప్పు అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ. ఆమె చెప్పడం కొనసాగించింది. అక్కడ ఇక్కడ అప్పుల కంటే మీ పిఎఫ్లో లోన్ తీసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి కదా. 25,000 లోన్ తీసుకుంటే 10,000 అప్పు తీరిపోగా మిగిలిన 15,000 పెడితే తులన్నర నెక్లెస్ వచ్చేస్తుంది. అది కాక నెలకిప్పుడు ఎలాగూ 400 వడ్డీ కడుతున్నారు కదా. దానిమీద మరికొన్ని వందలు కలిపితే 20 నెలల్లో మీ అప్పు తీరిపోతుంది. నాకు నెక్లెస్ మిగిలిపోతుంది అంది. ఆ మాటతో ఇదేదో బాగానే ఉందిలాగుంది అనుకుని అంతలోనే ఏదో గుర్తొచ్చిన అతడు తుళ్ళిపడ్డాడు. అంతలోనే తమాయించుకుని, అయితే నీకు దసరా మామూలు కావాలంటావు అంతేనా అన్నాడు. అలా అంటున్న అతడి ముఖం ప్రశాంతంగానే ఉందని గ్రహించిన ఆమె, దసరా వెళ్ళిపోయి 15 రోజులు అయిపోయింది కదా. లోన్ శాంక్షన్ అయ్యి నెక్లెస్ తయారయ్యేసరికి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇది పండగ మామూలు అంది. ఆ మాటకి కిలకిలా నవ్వాడు భుజంగం. అంతలోనే మంచి సీన్లో కరెంటు పోయిన టీవీ ప్రేక్షకుడిలా ముఖం పెట్టాడు ఏదో గుర్తొచ్చి. పరమాన్నం నోట్లో పెట్టగానే కంకర్రాయి పంటికి తగిలినట్లు ఏదో కీడు శంకించిన కనకం, ఏమైందండి అంది. ఆమె ఆశకు అప్పటికే తిలోదకాలు ఇచ్చేసింది. ఆ మాటకి భుజంగం, లోన్ శాంక్షన్ చెయ్యడానికి మామూలు ఇవ్వాలి కాబోలు అన్నాడు. అది విన్న కనకం తేలికగా నిట్టూరుస్తూ, మీరే అంటుంటారు కదా 100 గేదెల్ని కడిగిన వాడికి 1 సాలగ్రామం లెక్క అని అంది. ఆ మాటకి భుజంగం భార్య వైపు మెచ్చుకోలుగా చూస్తూ, ఏమైనా నువ్వు కూడా చమత్కారివేనోయ్ అన్నాడు ఆమెను కౌగిలించుకుంటూ. అతడి సమస్యకి పరిష్కారం చూపి ఆమె ఆ క్షణంలో అందాల రాశిలా, అపరంజి బొమ్మల ఇంకా ఇంకాలా కనబడుతోంది అతడి కళ్ళకి. అతడి మనసులో ఆనందభావనే ఆ సంతోషానికి కారణం. కథ సమాప్తం.